ఏమయ్యా, ఎవరు విగ్రహాన్ని ముట్టుకోలేదుగా? లేదు సార్. ఏయ్, ఏం జరిగిందయ్యా? సార్, అచ్చు ఒరిజినల్ లాగే ఒక విగ్రహాన్ని చేసి పెట్టి ఒరిజినల్ని తీసుకెళ్ళిపోయారు సార్. సర్లే, విగ్రహానికి ఏమీ కాలేదు, ఒట్టి మర్డర్ మాత్రమే జరిగిందని ఎఫ్ఐఆర్ రాసి మర్డర్ ఇన్వెస్టిగేషన్ రికార్డ్ చేయవయ్యా. ఒరిజినల్ విగ్రహం కనిపించట్లేదు సార్. తప్పు సార్. ఏయ్, నేనే ఇప్పటి వరకు 15 ఎఫ్ఐఆర్లు రాశాను. ఏం చేయమంటావు? విగ్రహం కనబడడం లేదు, కనిపెట్టివ్వండి అని రేపు ఊరు జనం గొడవ చేస్తారు. లా అండ్ ఆర్డర్ సమస్య. ఇదంతా నీకు అర్థం కాదు కానీ చెప్పింది మాత్రం చేయి. సరే సార్. రావయ్యా. నీకు నేను ద్రోహం చేస్తానా చెప్పన్నా? ప్లీజ్ అన్నా, నా మాట నమ్ము. ముగ్గురులో ఒకళ్ళు చేసిన తప్పుకి ముగ్గురిని ఇలా కట్టేస్తే ఎలాగన్నా? బాగా విచారించి చెప్పమని చెప్పన్నా. విచారించి మీ కాడ నిజం బయటికి లాగడానికి నేనేమైనా సిబిసిఐడియా? ఒక్కరి మీద డౌట్ వచ్చినా అందరిని పడుకోబెట్టేయడమే. రేయ్, 10 ఏళ్ళు నాతో పాటే ఉండి నేను చేసే పనులన్నీ పట్టేసి నా దగ్గర దయాగి అడుగుతున్నా. ఇన్సల్ట్ చేస్తున్నావా? అవమానిస్తున్నావా? రే ధనరాజు, ఆ దయ్యేళ్ళకు చూపించరా. పాతాళాలను పెట్టుకుని సిగ్నల్ రావట్లేదండి. చూపి అంటే నేనేం చూపిస్తా? రే ఇదిగా నీ ఆడిపెట్రా. మీ ఫ్యామిలీయా? రే ఈ ఫ్యామిలీ చూపి. ఏమైనా చెయ్యి, వాళ్ళు మాత్రం వదిలేయన్నా. ఇదిరా నా దయ. ఏరా, మీరు లేకుండా ఫ్యామిలీ ఏం చేస్తారో, ఫ్యామిలీ లేకుండా మీరేం చేస్తారా? వర్మ, నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే చివరికి నిన్ను కాపాడడానికి ఎవ్వరూ ఉండరు. వర్మని కాపాడుకోవడానికి వర్మే సరిపోతాడ్రా. నువ్వు కావాలా నాకు? ఏదవా నా కొడక. ఏమైందిరా? రే చచ్చిపోయావా? రే పోరా, నీళ్ళు ఇస్తారా? రే వర్మ, చచ్చిపోయారా మురుగా? నువ్వు వెనకట్లా లేవు, బాగా సాఫ్ట్ అయిపోయావు. ఒక్క దెబ్బగా వేసేసావు. వీడిని ఎలా చంపాలని కళ్ళకుంటున్నాను. రే నన్ను చూడరా. ఇంత మాట్లాడుతున్నాడు ఎంత రాజు. వీడు నిన్ను పట్టించుంటే. ఏమన్నాడు? నన్ను అన్నాడా? రా ఇక్కడ కొట్టు. వాడిని ఒక్క దెబ్బతో కొట్టినట్టు నన్ను కొట్టు. వాడేదో నోటుకొచ్చి పోతా ఉంటే దాన్ని పోయి సీరియస్గా తీసుకుంటా. మరి ఎందుకు ఎలా అన్నాడు? అనకూడదు కదా. అయితే సుత్తివు ఇవ్వు. గబ్బిలంలో ఎవలాడుతూ నాకే పెడతావా? ఇదిగో వత్తనా. ఒకసారి తల చూపించినా వర్మ గురించి నా గురించి ఏమన్నా? విగ్రహాన్ని వదిలేసి నాదురు పని చేస్తున్నావా? వర్మ అంటే ఎవరనుకున్నావురా? వాడు నా ప్రాణ స్నేహితుడు. ఇప్పుడు మాట్లాడరా. మాట్లాడు. నోటి నుండి మాట్లాడలేదే. నోరేది? వాగిన నోరేది? ఇక్కడ ఉన్న అందరికీ ఒకటి చెప్తాను వినండి. వర్మ కోసం వర్మ చేస్తాడో లేదో తెలీదు, కానీ నేను చేస్తాను. చూస్తావా? వర్మ, బాగా విను. మొత్తం లెక్క ల్యాప్టాప్ లో పెట్టాను. ల్యాప్టాప్ పాస్వర్డ్ వర్మ ఈజ్ మై ఫ్రెండ్. వర్మ, ఎవరిని నమ్మకు. అందరూ రాబర్స్. దే విల్ చీట్ యూ. రే జరగండి రా. చావడానికి వెళ్తుంటే అడ్డంగా కూర్చుంటారేంట్రా ఫూల్స్. అని పట్టుకోండి, ఆపండ్రా, దింపండ్రా.
కావాలి. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. వర్మ కంటైనర్ని పట్టుకున్నారంట. సీను ఫోన్ కలుపు. ఏడింటికి లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు టైం 10 అయింది. ఇలాగే టైం మొత్తం అయిపోతే ఎప్పుడు షూటింగ్ మొదలు పెట్టేది? రోజు రోజుకి బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఒక యూట్యూబ్ ఛానల్ నడపడం ఎంత కష్టమో తెలుసా? రిత్విక్, నేను వచ్చి తీస్తానని చెప్తున్నాను కదా. నువ్వేం తీసి అక్కర్లేదు, నువ్వు బట్టలు మాత్రం ఆరే చాలు. రేయ్, అమ్మ తీస్తే సరిపోదరా? ఎవరిది? ఎవరు రాది? నేనే. నన్ను నేనే గుర్తుపట్టలేనట్టుగా ఫోటో తీశాడు. ఇప్పుడు ఆయన మాత్రం బయటికి రాలేదంటే ఏడుస్తూనే ఉంటా. అప్పుడు నాన్ స్టాప్ గా 6 గంటలు ఏడుస్తా. అందరికి అయ్యో, మళ్ళీ మొదలు పెట్టకరా. నేను నాపేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. ఈయనొకరు ఎప్పుడు చూసినా పూజను కూర్చుంటారు. ఏమండి? ఏమండి? పూజ చేసేటప్పుడు తలుపు కొట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాను. వాడికి వీడియో తీస్తానని చెప్పారు. మీరు రాలేదని అరిచి గోల్ చేస్తున్నాడు. వాడేం చేస్తున్నాడో ఒకసారి వెళ్ళి చూడండి. మార్చి మార్చి నన్ను అందరూ తిడుతూనే ఉన్నారు. ఏదో ఒక రోజు నేనేంటో మీకు చూపిస్తాను. సార్ ఎక్కడున్నాడో కనిపించట్లేదే. ఈరోజు ఏం తిడతాడో ఏంటో. ఓ, ఇక్కడ కూర్చున్నారా? రండి సార్, లేట్ అయింది. వచ్చిందే లేటు, పైగా హడావడిగా వచ్చినట్టు యాక్టింగా. ఇందులో సార్ మళ్ళీ ఒకటి. సారీ సార్, కొంచెం లేట్ అయింది. కెమెరా ఇవ్వండి. ఈ రోజు ఏం చేద్దాం? గార్డెనింగ్. గార్డెనింగ్? అయ్యో, ఎండ మండిపోతుంది. ఈ రోజు బాత్రూమ్ టూర్ చేద్దాం. అదే ఇప్పుడు ట్రెండ్. బాత్రూమ్ టూరా? అవును. ఫోన్ చూడండి, ఎంత అందంగా గడుగుతున్నారు. మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయండి. ఎంత అసహ్యంగా గడ్డి పెడుతున్నారు. యాక్షన్ సార్. నేను 2 నెలలుగా నీళ్లు పోసి పెంచిన పంటని చూడండి ఫ్రెండ్స్. కట్ కట్ కట్. సార్, మార్కెట్ నుంచి అలాగే తీసుకొచ్చినట్టుంది. రియల్ గానే లేదే. ఉన్న 96 సబ్స్క్రైబర్స్ కి సరిపోద్ది. వాళ్ళకైనా న్యాయంగా ఉండాలి కదా. పర్ఫెక్ట్ గా చేస్తే బాగుంటుంది. ఎలాగా? సూపర్. ఇప్పుడు ఎలా ఉన్నారో చూసుకోండి. ఇది రియలా? ఇంకా నయం, బాత్రూమ్ టూర్ చేసుంటే బట్టలు లేకుండా నిలబెట్టేవాడివి కదా. సారీ. ఓకే, టేక్. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని కదా పిలుస్తున్నాడు. పోయి ఏంటని అడగండి. అది వదిలేసి ఇద్దరు విజిల్ వేసుకుంటా అంతాక్షరి ఆడుకుంటున్నారు. ఓకే సార్. ఏంటే ఇది? కత్తి పెట్టి ఎప్పుడు గుచ్చుకుందా? కొంచెం కేర్ఫుల్గా ఉండొచ్చుగా. అదే వదిలేవయ్యా. ఇది చూడు, బండెక్కు. ఏంటి ముత్తు? ఆ ఫ్రెండేలే, ఊరికే మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండా? చూస్తే పోరం బోకులో ఉన్నాడు. రీతు, పెద్దవాళ్ళని అలా అనకూడదు. సారీ అడుగు. సారీ. సారీ పూరి అంట. నువ్వు రావా? లేదంటే నీ మనవడిని ఎత్తుకెళ్ళా? నేనే వస్తా. రా.